నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేబుల్ టీవీ రంగంలో స్మార్ట్ ప్లే టీవీ యాప్ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. కేబుల్ టీవీ ఆపరేటర్లకు మరియు వినియోగదారులకు అతి తక్కువ ధరలో 450 లోకల్ శాటిలైట్ ఛానల్స్ మరియు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఒకే యాప్ ద్వారా వినియోగదారులకు అందించుతుందని స్మార్ట్ ప్లే టీవీ నెట్వర్క్ ఎండీ కొల్ల కిషోర్ తెలియజేశారు. రాబోయే వ్యవస్థలో రాబోయే సిస్టంలో స్మార్ట్ ప్లే ద్వారా పోతేనే కేబుల్ ఆపరేటర్ నిలబడతాడు. కేబుల్ వ్యవస్థని కాపాడుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆల్ పే ఛానల్స్ మా ద్వారా స్మార్ట్ ప్లే ద్వారా మీకు అందించగలుగుతున్నాం. దయచేసి మీరు కేబుల్ ఆపరేటర్లు అందరూ దయచేసి స్మార్ట్ ప్లే పోర్టల్ తీసుకోండి. మీకు బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్, రైల్వేలు అయితే రైల్వేలు, ఏ అతని ఇంటర్నెట్ అయినా సరే స్మార్ట్ ప్లే ప్రసారాలు ఆల్ తెలుగు పే ఛానల్స్ ని అతి తక్కువ రేటుకి ఇవాళ 150-160 రూపాయల రేట్లో కేబుల్ టీవీ వ్యవస్థ రోజుకి కనెక్షన్లు పోతా ఉంటాయి. కనెక్షన్లు నిలబడే పరిస్థితి లేదు. కేబుల్ ఆపరేటర్ నిలబడాలంటే ఏ ఎంఎస్ఓలు కూడా మనకు న్యాయం చేయరు. ఎవడైనా కానీ వాడి పేరు ఎంత తెలియదని ఎవడైనా కానీ ఏ ఎంఎస్ఓ న్యాయం చేయరు. వ్యవస్థ ఇవాళ మా టీవీ వాడు 90 రూపాయలు చేస్తే ఎంఎస్ఓలు ఎందుకు సహకరించారు? మా టీవీ వాడు 90 రూపాయలు చేస్తే ఎంఎస్ఓల వ్యవస్థ ఎందుకు సహకరించారు? అలా కట్ల పెట్టకుండా ఛానల్ మా టీవీ ఒక్కటే కావాలి. తెలుగు ప్యాక్ మొత్తం మన నెత్తినుంది. 170 రూపాయలు ఇస్తే కేబుల్ కనెక్షన్ కేవలం 200 రూపాయలకి అమ్మగలుగుతున్నాం. ఇవాళ 200 రూపాయలకి ఇంటర్నెట్ వస్తుంది. ఆల్ తెలుగు ఛానల్స్ వస్తున్నాయి. కేబుల్ ఆపరేటర్ రోడ్డు మీద పడే పరిస్థితి. అదే జియో ఫైబర్ మన ఊర్లో ఫ్రీగా ఇస్తున్నాడు. కనెక్షన్ గంటలా కాపాడుతూ తీసుకెళ్లిపోతా ఉంటాడు. కేబుల్ ఆపరేటర్ చేతులు ఎత్తి వాళ్ళు ఎదురు చూస్తాం. కేబుల్ ఆపరేటర్ ద్వారా కస్టమర్ అందించి ఈ మంచి రెవెన్యూ వచ్చే విధంగా కేబుల్ ఆపరేటర్ ప్రోత్సహించే విధంగా బిఎస్ఎన్ఎల్ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ లేనాటిలో 600 రూపాయలకి మనం బాక్స్ ఇస్తాము. కస్టమర్ కి 600 రూపాయలు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కి వైఫై రోడ్లు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ తో స్మార్ట్ ప్లే తో టైఅప్ అయ్యి మీరు ముందుకు సాగలిగితే ఎట్టి పరిస్థితుల్లో మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ బిజినెస్ స్మార్ట్ ప్లే కూడా పోయి సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేస్తున్నదంతా నాటకమని, అది ఓ బూటకమని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామచంద్రరావు విమర్శించారు. గోదావరికని గంగానగర్లోని బీజేపీ నేత అమరీందర్రావు నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మిగతా వాళ్లు యాక్షన్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీకి దూరం చేయాలనేది వారి నటన అని దుయ్యబట్టారు. విద్యా ఉద్యోగాలు మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, అందులో రాజకీయంగా ఏమాత్రం లేదని, బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, నాయకులు కాసిబెట్ట లింగయ్య, ఎస్ కుమార్, కందుల సంధ్యారాణి, కోమాస శ్రీనివాస్, బల్మూరి అమరీందర్రావు, వనిత, సోమార్పు లావణ్య తదితరులు పాల్గొన్నారు. विराजो अधिपुरुषः सन्परिदयः त्रिसप्तसमिधकृताः एवायज्ञम् तन्वानाः अबद्धम् पुरुषम् पशुम् तम् विज्ञम् बर्हि प्रोक्षन् पुरुषम् जातमकृतः तेन देवा अयजन्त महाराष्ट्र अध्यक्षుడు గౌతమ్ సతీష్ గారిని వేదిక కార్యకర్తలు కూర్చోండి. అమరీందర్ గారు వచ్చే ముందు కూడా కార్యక్రమాల వల్ల ఆలస్యమైంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ పైన ధారణ పెట్టడం జరిగింది. మరి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి డిక్లరేషన్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కామారెడ్డిలో మాట్లాడింది 42% వాళ్లే. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సిద్దిరామయ్య గారు, వారు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి, వారు కూడా వారి యొక్క రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచడం జరిగింది. అది దాని పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు సిద్దిరామయ్య గారిని అడగాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పదే పదే భారతీయ జనతా పార్టీ మీద ఒక అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి వైఫల్యాన్ని బీజేపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తాం. మేము భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర అసెంబ్లీలో 42% స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు మా 8 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు ఉన్నట్టు 8 మంది ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా బిల్లు సపోర్ట్ చేయడం జరిగింది. బిల్లు పక్షాన మా శాసనపక్ష నాయకులు, ఇతర నాయకులందరూ కూడా మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయ్యి కూడా 6 నెలలు అయిపోయింది. ఈ యొక్క లోకల్ బాడీస్ లో టర్మ్ కూడా సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీ టర్మ్ కూడా అయిపోయి 1 ఇయర్ అయిపోయి ఏడాది అయిపోయింది. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత లోకల్ బాడీ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పదాధికారుల
వాళ్ళందరికీ కూడా ఇంకా సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. 10% ముస్లింలకు రిజర్వేషన్ ప్రకటించి ఈరోజు అసలైన బీసీలకు 42 నుంచి 32% ఈ యొక్క రిజర్వేషన్ పడిపోతుంది అని భారతీయ జనతా పార్టీ పదే చెప్తా ఉంది. గతంలో 4% రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు తర్వాత 5% ఇచ్చారు. 4% తర్వాత కోర్టు ఏదో ఆదేశం ప్రకారం అయింది. అది కూడా ఇప్పుడు ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది. ఈ 4% కూడా ఆర్టికల్ 15(4), 16(4) ముస్లిం రిజర్వేషన్లు కేవలము విద్యా ఉపాధ్యాయ మన ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే. దాంట్లో రాజకీయ రిజర్వేషన్స్ లేవు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ 4%లో ముస్లింలకు కూడా బీసీ రిజర్వేషన్లు రాజకీయాల్లో ఇచ్చి హైదరాబాద్ లాంటి నగరంలో 50 బీసీల సీట్లలో 35 సీట్లు ఎంఐఎంకు వచ్చినటువంటి దాకా మనం చూస్తా ఉన్నాం. 35, 32, 33 ఉన్నాయి. దాదాపు 30 సీట్లు. ఈ 35 సీట్లు కూడా ఆ ముస్లిం రిజర్వేషన్ లేకపోతే గౌడ్ సోదరులకు, యాదవ్ సోదరులకు, ఇంకో సోదరులకు మనకు వచ్చేది. మేము పదే చెప్తా ఉన్నాము. ఈ 30 ఏదైతే పర్సెంటేజ్ 10% ఏదో ముస్లింస్ ఉందో దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది. మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు 10% ముస్లిం అని చెప్పలే. మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద పిటిషన్ చేసినప్పుడు అప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ చెప్పలే. ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాన్ని పెట్టినటువంటి విషయంలో కూడా ఇంతకు ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాతో కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సమయం ఇవ్వట్లేదు మా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు 50 సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం ఇవ్వలే, కానీ మా నరేంద్ర మోదీ గారు మీకు టైం ఇచ్చారు. ఎందుకు మాట్లాడలేదండి? అప్పుడు ఇప్పుడు మాకు టైం ఇవ్వట్లేదు చెప్తారా? మీరు ఈరోజు ఢిల్లీలో చేస్తుంటే డ్రామా. రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్లు ఉన్నారంట. మీ స్టేట్ మీద అందరూ కూడా పేడ్ యాక్టర్లు. మీరు కేవలం తెలంగాణలో ఉన్న ఓబీసీలని తప్పుదారి పట్టించడానికి ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. నరేంద్ర మోదీ గారు బీసీ పీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు. బీసీలో కన్వర్ట్ ఉంటుందండి ఎప్పుడైనా అని అడగాలి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడగాలి. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీ. కేబినెట్ లో 27 మంది బీసీ మినిస్టర్కి ఇచ్చిందే బీజేపీ. మీ మినిస్టర్ దగ్గర 3 లేరు బీసీల మీ దగ్గర. ఈ రోజు బీసీ సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ లో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మీరు ఆ 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేయండి. అయినప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ పోదు. బీసీ బిలో దూదేకులకు, ఫకీర్లకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళ మీద పేమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది బుజ్జగించేటటువంటి రాజకీయం. మీరు ఈ బీసీ బిల్లు పేరు పెట్టారు కానీ దీని పేరు మీరు ముస్లిం రిజర్వేషన్ బిల్ పెట్టాలి. మీరు ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెడితేనే దానికి న్యాయం జరుగుతుంది. ఇది బీసీలకు అన్యాయం చేసే బిల్లు, ముస్లింస్ మాత్రమే న్యాయం చేసే బిల్లు ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ మీద. బీసీ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి పోయి ఢిల్లీలో నాటకాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు బాలంగా కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు. బిల్లు పెట్టింది మీరు, కామారెడ్డి డిక్లేర్ చేసింది మీరు, సపోర్ట్ చేసింది మేము. ఈ రోజు మమ్మల్ని మీరు అడిగేట మీరు తీసుకోవాలంటే మీరు బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. హైకోర్టు చెప్పినట్టు 3 నెలల్లో స్థానిక ఎన్నికలకు మీరు షెడ్యూల్ ఇవ్వండి. 42% బీసీలకే రిజర్వేషన్ ఇవ్వండి. 10% దాంట్లో ముస్లింలు తీసేయండి. భారతీయ జనతా పార్టీ మీతో కలిసి వస్తుంది. బీసీలకు న్యాయం చేద్దాం, కలిసి న్యాయం చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మరొక మాట చెప్తా ఉన్నాను, మీరు
1956 నుంచి ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు, ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు. మీరు ఈరోజు బీసీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రధానమంత్రి బీసీ అంటే దానికి మాత్రం మీరు ఒప్పుకోరు, ఆయన బీసీ కాదని మాట్లాడతారు. బీసీని కూడా అవమానించేటటువంటి రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. దమ్ముంటే నేను రాహుల్ గాంధీ గారికి అడుగుతున్నాను, ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మా కుటుంబం నుంచి రేపు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు మేము ఉండము, మా కుటుంబం ఉండదు, మేము ఓబీసీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మేము పెడతామని చెప్పండి. దమ్ముంటే అమ్మాయి చెప్పండి. వీరు బీసీల మీద ప్రేమ చూపెడతారా? తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది కేవలం నాటకం, బూటకం మాత్రమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని దారబోసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సారని, భూమి భుక్తి విముక్తి కోసం పాటను తూటాగా మార్చిన ప్రజాయుద్ధ నౌకర్ గద్దరని రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న, సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గా నగేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని సమతా సైనిక దళ ఆధ్వర్యంలో సమతా గ్రంథాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ కి జోహార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జోహార్. ఈరోజు మన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ కోసం తన యొక్క జీవితాన్ని దారపోసి చివరి శ్వాస కొరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించినటువంటి మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని, అదేవిధంగా తన ఆట పాట మాటతో ప్రజల్లో ఒక ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచి ప్రతి మనిషికి కూడు గుడ్డ, విద్య, వైద్యం మొదలైనటువంటి సదుపాయాలు అందాలని దళితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు గద్దర్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మన ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో సమతా సైనిక దళ ఆధ్వర్యంలో వారి యొక్క చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి యొక్క త్యాగాలను మనం స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు, అదేవిధంగా సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల గారు, ఎన్టీపీసీ సమతా సైనిక్ దళ్ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్ గారు, అదేవిధంగా రామగుండం సమతా సైనిక్ దళ్ ఇన్ఛార్జి లవన్ కుమార్ గారు, అదేవిధంగా సభ్యుడు గన్న మహేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ మహనీయులకు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి యొక్క త్యాగాలని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గూడూరి లవన్ కుమార్ మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మరియు ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన సుప్రసిద్ధ గాయకుడు, విప్లవ నాయకుడు అయిన గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా సమతా గ్రంథాలయంలో సమతా సైనిక్ దళ్ సభ్యులు మరియు రైతు సంఘం అధ్యక్షులు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు, సమతా సైనిక్ దళ్ నాయకులు దుర్గం నగేష్ గారు అండ్ లవన్ కుమార్, చీమల ఆనంద్, మహేష్ ఇక్కడ హాజరు కావడం జరిగింది. అయితే మనము ఎప్పుడైనా కూడా మహనీయుల బాటలో పయనించేలాగా చూసుకోవాలి. మహనీయులను ఆదర్శంగా తీసుకొని జీవించినట్లయితే సొసైటీ అంతా కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా మంచి ఆదర్శవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. మరి మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ని గనక ఆదర్శంగా తీసుకున్నట్లయితే వారు తన విద్యార్థి దశ నుంచే ఉద్యమ లక్షణాలతోటి, నాయకత్వ లక్షణాలతోటి తను విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. తన విద్యాభ్యాసాన్ని, హై స్కూల్ విద్యాభ్యాసాన్ని హన్మకొండ వరంగల్ జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. వీరు విద్యార్థి దశలోనే అప్పుడు మన తెలంగాణ ప్రాంతాన్ని నైజాం ప్రభువులు పరిపాలించే సమయంలో ఒక పాఠశాలలో, హై స్కూల్ పాఠశాలలో తను చదువుకుంటున్న టైంలో అప్పుడు ఏంటంటే నైజాం ప్రభువుని కీర్తిస్తూ ఒక పాట పాడే ఆనవాయితీ ఉండేది.
ఏ సందర్భమైనా సరే నైజాం ప్రభువుని కీర్తిస్తూనే పాడాలి, వేరే ఏది కూడా లేదన్నమాట. అలాంటి సమయంలో సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని లేపి, అంటే తన విద్యార్థిగా ఉన్నప్పుడు లేచి నువ్వు ఆ పాట పాడు అనేసరికి ఆ పాట పాడకుండా తను ఏం చేశాడంటే వందే మాత్రం గేయాన్ని పాడి తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు. అంటే అంత మందిలో అంత చిన్నతనంలోనే నైజాం ప్రభువులు కర్కశకులు అని తెలిసి కూడా తను ఏ మాత్రం కూడా భయపడకుండా తను వందే మాత్రం పాడి తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు. అంతేకాదు తర్వాత తన యొక్క విద్యాభ్యాసాన్ని అచంచలంగా ఎన్నో డిగ్రీలతోటి చదువుకొని ఆయన పూర్తి చేసి మన కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఇట్లా ఎన్నో రకాల పదవులను ఆయన చేపట్టి తన యొక్క ఆదర్శ భావాలను సమాజానికి చాటి చెప్పారు. అంతేకాదు తెలంగాణ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. 1952 నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత మలిదశ పోరాటంలో కూడా ఆయన ఉద్యమ నాయకత్వం చేపట్టి ఉద్యమాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఈ సందర్భంలో టిఆర్ఎస్ నాయకులైన నాయకులు కేసీఆర్ గారు ఆ సమయంలో తను నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాడని తెలిసి తను ఏం చేశాడు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఎలాగైనా ఖచ్చితంగా మనకు రాష్ట్రం సిద్ధిస్తుంది అని చెప్పేసి మీరు ఈ దీక్షని విరమించాలని చెప్పి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేసిన ఘనుడు ఆయన. ఎంతో మందికి ఆదర్శనీయుడు. తన యొక్క విద్యా స్ఫూర్తితోటి ఎన్నో రకాలుగా ఆయన విద్య కోసం కూడా అచంచలంగా కృషి చేయడం, అహర్నిశలు తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. ఈ సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన బాటలో పయనింపజేయడం కోసం, తెలంగాణ కోసం తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలివేయడం జరిగింది. తను వివాహం చేసుకోకుండా ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచాడు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందరం కూడా ఆ మహనీయుని బాటలో మనం నడిచేలాగా చూసుకోవాలి. అంతటి గొప్ప మహనీయుడి జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇదే రోజు గద్దర్ గారి వర్ధంతి కూడా కావడం గమనార్హం. అయితే వారు ఎంతో మందిని తన యొక్క విప్లవ గేయాలతోటి ఎంతో మందిని ఆకట్టుకొని చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఒక ఉర్రూత కలిగించిన గాయకుడు. వారికి కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారికి, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారికి. అదేవిధంగా ఈ సందర్భంగా మరి తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మనుషులు ఈ భూమి మీద పుడతారు, తన కోసం తన తాపయాత్ర పడి చనిపోతారు. ఆ మనుషుల్లో కొద్దిమంది ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఉన్న అందరూ మనుషులని గుర్తించిన వాళ్ళలో వేరు కోణాలు ఉన్నప్పటికీ కూడా విప్లవ కవి, విప్లవ ఉద్యమ ఒక గద్దర్ గారు, గద్దరన్న, అటు జయశంకర్ సార్ కూడా ఏది ఏమైనప్పుడు ఈయనేమో విప్లవకారుడు, ఆయనేమో సామాజిక విప్లవకారుడు. జయశంకర్ గారు సామాజిక విప్లవకారుడు. ఈయన నూతన సమాజం సృష్టించవలసింది మానవులందరూ, ఆ నూతన సమాజంలో బాగుపడతారని విప్లవకారుడు. వేరు కోణాలైనట్టు మానవ సమాజం కోసం మనుషులందరూ గుర్తించాలి, మనుషులందరూ ఒకటేనని నమ్మిన వాళ్ళిద్దరు ఇవాళ ఆగస్టు 6వ తారీఖు నాడు ఇద్దరు కూడా ఒక నెలలో ఒకే రోజు 6 తారీఖు ఆ జయంతి జరుపుకోవడం కూడా మనం ఒక స్ఫూర్తిదాయకంగా, వాళ్ళ కోసం కాదు సమాజము గుర్తు కోసం మనం అందరం కూడా కొంత
జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. నాడు నుంచి నేడు దాకా కూడా ఆదర్శప్రాయాలు కొద్దిమంది ఉన్నా కానీ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని జాగరూకతపరిచి వాళ్ళ జీవితాన్ని అష్టకష్టాలు పడిన మానవుని మాత్రం ఎదురుచి ఒక దుర్మార్గం వైపు పోరాటం చేయాలని నిలబడ్డ వాళ్ళు కూడా గద్దరన్న నాకు 81, 82 చాలా కొన్ని సందర్భాలు మేము కలిసి కొన్ని మీటింగులలో కలిసి కూడా వాస్తవాన్ని ఏంటంటే వీళ్ళిద్దరు కూడా తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు కావాలని గద్దరన్న ఒప్పుకొని ఆలోచిస్తే జయశంకర్ సార్ ఒప్పుకొని ఆలోచించారు. ఏదేమైనా వాళ్ళు కోరుకున్న సామాజిక తెలంగాణ, అందరి తెలంగాణ రాకుండా భౌగోళిక తెలంగాణ వచ్చింది. వాళ్ళిద్దరూ ఆశయాలకు కొంత లోటు అని మనం ఆ లోటును పూడ్చవలసిన బాధ్యత మనం తెలంగాణలో ప్రజలు కానీ తెలంగాణ పుట్టిన వాళ్ళు కొంత తీర్చుకోవాల్సిన బాధ్యత. మనము ఏమి మాట్లాడినా ఏమి చేసినా కానీ భూమి కోసం, మృతి కోసం, భూమి కోసం, ఇంత బుక్కెడు తిండి కోసం ఇంత దుర్మార్గంగా ఎందుకు రక్తపాతం మారుతుందనేది గద్దరన్న అనేది పాటల ద్వారా, మాటల ద్వారా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడుపుతున్న 10 మంది మహిళలను గుర్తించి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా చీరలను అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశంకర్, భువనేశ్వరి క్లాస్ షోరూం యజమాని పాల్గొన్నారు. మీతో పాటు అట్లే ఉండండి అమ్మ, పిల్లలు వచ్చినట్టే తీయాలి. కానీ పట్టణ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ తరఫున నమస్కారం. ముఖ్యంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా యువకులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. దానిలో భాగంగానే ప్రజలను అవేర్ చేసే కార్యక్రమాలు అనేక చోట్లల్లో, అంటే ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో మా సిపి గారు ఆదేశాల మేరకు కనీసం రోడ్డు ప్రమాదాలు 10 to 20% అన్న తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు గోదావరిఖని పట్టణంలో హెల్మెట్ ధరించి ముఖ్యంగా మహిళలు తమ పిల్లల్ని స్కూల్స్కు, కాలేజ్కి తీసుకెళ్తున్న మహిళల్ని గుర్తించడము, అలాగే ఆఫీసులకు వెళ్తున్న మహిళల్ని గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్ లో భాగంగా స్థానిక భువనేశ్వరి క్లాత్ స్టోర్ యజమాని ఒక 10 చీరలు స్పాన్సర్ చేశారు. ఆ చీరల్ని హెల్మెట్ పెట్టుకొని వస్తున్న బాధ్యతాయుతమైన మహిళలుగా గుర్తించి వారికి బహుకరించడం జరిగింది. దయచేసి ఇలాంటి బహుమతుల కోసమని కాకుండా ఒక ప్రమాదం జరిగితే కుటుంబం అంతా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా హెల్మెట్లు ధరించి వాహన ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. సహకరిస్తే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ కూడా ముందు మరిన్ని ప్రవేశపెడదామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
కామారెడ్డి జిల్లా బేబీపేట మండల కేంద్రంలో ఈ రోజు టీఆర్ఎస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి చూపుతుందని తాజా మాజీ ఎంపీ బాలమణి, తాజా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కొరత అనేది ఎక్కువగా విద్యుత్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూపులు గురవుతుందని సందర్భంగా ఆయన అన్నారు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనావృష్టి కాకుండా, అతివృష్టి కాకుండా, వర్షాలు లేవు సరిగా, రైతులందరూ నానా ఇబ్బంది పడుతున్నారు. మరి వర్షాలు లేనందుకు మరి గత ప్రభుత్వం, గత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అప్పుడు విద్యుత్ మీద డబ్బు ఖర్చు పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చి అందులో 18 గంటల ప్రీపేస్ కరెంటు రైతులకు ఇచ్చి మరి వ్యవసాయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాడు. మరి చేస్తే అప్పుడు మీరు చాలా మాటలు మాట్లాడి మేము వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాం కరెంటు, ఏముట్లో తక్కువ చేయం రాష్ట్రానికి కానీ ఎన్నికల్లో లేని కొన్ని వాగ్దానాలు చేసి రైతులందరినీ మోసం చేసే విధంగా ఏమన్నంటే రైతు రుణమాఫీ అన్నావు, రుణమాఫీ కూడా అందరికి చేయలే. 40,000 కోట్లు అన్నావు, కొనాకరికి 20,000 కోట్లు కూడా చేయలే. మరి సిగ్గుపడాల్సింది పోయి నేను రుణమాఫీ చేసినా అని దేశంలో ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగిందా అని దెబ్బలు దర్శకుంటున్నావు. మరి 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఎన్నికల్లో ఏం చెప్పావయ్యా అంటే అందరు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, అందరు పోయి 2 లక్షల రుణం బ్యాంకులలో కురకాన్ని తెచ్చుకోండి. మరి సోనియా గాంధీ బర్త్డే నాడు డిసెంబర్ 9 నాడు అన్ని మాఫీ చేస్తా అని మరి 2 డిసెంబర్ 9 పోయినాయి. ఇప్పటి వరకు కూడా 3 డిసెంబర్ 9 దగ్గరకు వస్తుంది, పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. అందరికి కూడా ఎక్కువైన డబ్బులు కట్టమన్నావు, బ్యాంకులోకి వెళ్ళి కట్టి వాళ్ళకి ఇప్పటి వరకు బ్యాంకర్స్కి ఎలాంటి ఆలోచన కూడా మరి ఇవ్వమని ఎలాంటి రూల్ కూడా నువ్వు ఇవ్వలేదు. మరి అదే కాకుండా మంజూరు చేస్తా అని మరి మాఫీ చేస్తా అని లెటర్ ఇచ్చిన అగ్రికల్చర్ వాళ్ళకు, ఆ మాఫీ చేస్తాను లెటర్ ఇచ్చిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు. మరి కాలేదు అనేటువంటి మాట నీకు తెలిసి కూడా మరి రైతులను మోసం చేసినావు. అదొక్కటే కాదు, ఎన్నికల వాగ్దానంలో మరి నేను వడ్లకు 500 బోనస్ ఇస్తా, మరి ప్యాడ్ ఎవరు పండించినా అన్నావు. మరి ఇప్పుడేమో చేతగాక అబద్ధాలతోటి కూడుకొని నువ్వు చెప్పే మోసపూరితమైన మాటలు, దగా మాటలు, దగుల్బాజీ మాటలు ఏంటంటే సన్నవడ్లకే పరిమితం చేసినావు. అవి సన్నవడ్లకు అన్నావు, అవి కూడా ఇప్పటికి రాలేదు, చాలా మందికి రాలేదు. బోనస్ బోనస్ అని చెప్తున్నావు. అసలు నువ్వు బోగస్ ముఖ్యమంత్రి. అసలు బోనస్ దొడ్డు వడ్లకు కూడా ఇవ్వు, సన్న వడ్లు వండేటియే తక్కువ, రైతు వండించేటియే తక్కువ. అవి కూడా తెలియదా నీకు? ఏమన్నావు? నేను కరెంటు 10-11 గంటలే ఇస్తా అన్నావు, సరిపోతుంది 10 HP మోటార్ పెడుతున్నావు. ఇదేనా నీ మాట? దాని ప్రకారమే నడుస్తున్నావా? ప్రజలకేమో 24 గంటలు అన్నావు, ప్రెస్ మీడియా సమావేశంలో మాత్రం 10-11 గంటలు ఇస్తే చాలన్నావు. ఇప్పటికి కేసీఆర్ గారు 18 గంటల ప్రీపేస్ కరెంట్ ఇస్తే నువ్విచ్చింది ఎంతయా అంటే 13 నుంచి 14 గంటలు ఇస్తున్నావు. అది కూడా దొంగ రాత్రి, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎన్నిసార్లు పోతుందో తెలుస్తలేదు. రైతుల మోటార్లన్నీ కూడా రాలిపోతున్నాయి, పవర్ తక్కువ వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా దీని మీద మీరు స్పందించకపోతే మేము తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా స్పందిస్తారు, పెద్ద ఎత్తున ఆందోళన తీస్తాం. మీ నాయకులను రోడ్ల మీద తిరగనీయం, మీ నాయకుల ఇంటి ముందే ధర్నా చేస్తాం. దగుల్బాజీ మాటలు అదే కాకుండా ఈరోజు రైతన్నలో చెప్పినావు, అందరికీ కూడా చాలా మంది భూములు ఉన్నాయి. మరి రైతు బంధు, రైతు భరోసాగా మార్చి ఏం చెప్పినావా అంటే నేను 15,000 ఇస్తాను. మరి కేసీఆర్ గారు ఏమన్నారో తెలుసా? ఎన్నికల ప్రచారంలో నేను పెంచుకుంటూ పోతా అన్నా. మరి నువ్వేం చేసినావు? 12,000 చేసినాడు. మరి 12,000 చేసి ఏమన్నావు? చాలా మంది భూస్వాములకు డబ్బులు పోతున్నాయి అన్నావు. ఈ మండల్లో 40 నుంచి 50,000 మధ్య ఉన్న రైతు కూడా డబ్బులు వచ్చినాయి. ఆ రోజు మేము ఇచ్చే తప్పు పట్టినావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న మోసం పడలేవుడి. నిజంగా చెప్తున్నాం. మరి రేవంత్ రెడ్డి కలిసి 20 నెలలు అవుతుంది.
గౌరవనీయులు పెద్దలు మరి మన కేసీఆర్ తెలంగాణ తెచ్చి నుంచి కరెంటు మరి 24 గంటల కరెంటు ఇస్తాని రైతులకు హామీ ఇచ్చి మరి పెద్ద ఎత్తున ఆయన ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాలు మరి కరెంటును కొనసాగించింది. రైతులను రాజు చేస్తాని రైతు రాజుగానే అయ్యే సమయంలో మరి రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలతోటి మరి అడ్డమైన హామీలు ఇచ్చి తన ముఖ్యమంత్రి అయి రైతులను చాలా వేధిస్తున్నాడు. రైతులకు కరెంట్ 24 గంటల కరెంటే లేదు. ఇచ్చిన హామీలను చూస్తే మోసం చేసుకుంటూ మరి రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంటుని గంట కట్ చేసుకుంటూ రైతులను అన్యాయంగా మరి వాళ్ళ ఊసి మోసుకుంటున్నాడు. మరి ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు చూస్తే ఇక్కడ ఏ మానేలకు కానీ మరి అవతల చిల్లరలకు పుతలాలకు నింపలేడు. మరి అదే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిట్లకు నీళ్ళందరినీ టైంలో ఎండాకాలంలో కానీ వానాకాలంలో కానీ అన్ని నిధులు నింపిండు. చెరువు కుంటలు మరి వర్షాకాలంలో అది నిండిందని చెప్పి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయింది అనుకుంటూ కళ్ళపల్లి మాటలతోటి కేసీఆర్ను తిట్టడం, కేసీఆర్ను మాత్రము కాళేశ్వరం కేసీఆర్ను ఇద్దరిని రోజు బండ పుట్టుతో తిప్పుకుంటూ ఉంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రిని మరి మేము ఎప్పుడు చూడలేము. ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ ఇలాంటి కళ్ళపల్లి ముఖ్యమంత్రి అంటే ఈయననే. ఇప్పుడు చేత కాకపోతే రాజీనామా పెట్టి మీ ఇంట్లో కూర్చున్నారు సార్, ఎవరైనా చేస్తారు. ఇలాంటి ఈ మందిని మోసం చేసి మరొక రైతులను మోసం చేసి ప్రజలను మోసం చేసి మళ్ళీ దానికి ఇచ్చి మరి ఉన్న ముఖ్యమంత్రులు అధికారంలో ఉండి మరి పోయిన ముఖ్యమంత్రి పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇచ్చిన పనులు నిజానంగా ఒక అయ్యవ పుట్టినవాడు అయితే నిజంగా ఒక ముఖ్యమంత్రి అయితే నీ ఆత్మ పరిశీలన చేసుకొని ఖచ్చితంగా నేను ఏం హామీలు ఇచ్చి గెలిచినా మరి ప్రజలకు నేను ఏం హామీలు తప్పుతున్నా అని చెప్పేసి మీ గుడ్డల మీద చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. 24 గంటలము మా చారు తిట్టడం కాళేశ్వరం తిట్టడమే కాదు, నీకు దమ్ముంటే అక్కడ ఏమి ఏదైనా ఉంటే చిన్న పనులు ఉంటే చేపియద్దు, కాదంటే కూర్చో ఇంట్లో కూర్చో. కానీ మాత్రం తిట్టడం, పిల్లలు తిట్టడం, వాళ్ళని తిట్టడం, డొల్లి పెట్టించడం ఇవన్నీ 24 గంటలు నువ్వు ఢిల్లీ మూసుకుంటే తిరిగి ఏం తెచ్చిందేం లేదు. ప్రజలకు 20 నెలల నుంచి ఒక పింఛని ఇలా 6,000 పింఛన్ వికలాంగులకు ఇస్తాను అది మర్చిపోయినావు. ఇలా 18 ఏళ్ళ 2,500 పింఛన్ ఇస్తాను అది మర్చిపోయినావు. వృద్ధుల విద్యార్థులకు ఆ 4,000 పింఛన్ ఇస్తాను అది మర్చిపోయినావు. మరి ఇవన్నీ ఈ తప్పుడు పనులు కావాలని అడుగుతున్నాం. 20 నెలల నుంచి చేసింది ఏం లేదు. ఇప్పుడే నిన్న మొన్ననే మేము వార్తలు అవుతున్నాం. మరి ఇదే ఇంద్రమ్మ ఇందని పెట్టినావు. ఒక్కొక్కరు పైసలు పడుతుంది, ఒక్కొక్కరు పైసలు పడతలేదు. బాబు అందరి ఆ పైసలు మా అప్లికేషన్ మాకు ఆపోజిట్ అంటే కొంత నష్టం చేస్తున్నారు అని చెప్పి పబ్లిక్ ఉన్న ఓటు మరి పబ్లిక్ అందరూ ఆర్డర్లకు పిలుపాకు పెట్టి మరి చాలా మోసం చేస్తున్నావు. అన్నిటికి కారకులు నువ్వే కాబట్టి ఇవన్నీ కొన్ని బంద్ చేసుకొని మరి మాకు 24 గంటల కరెంటు ఏ రకంగా మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా ఇచ్చిందో ఆ రకంగానే రైతుల పట్ల మాత్రం చిత్తశుద్ధితో పనిచేయాలా, లేకపోతే ఊరుకుండే పరిస్థితి లేదు. నిన్ను మాత్రం గద్దరించేదాకా వినరు, రైతులేగా వాడతారు. రేపు చూసుకో బిడ్డ, మరి నువ్వు ఎక్కడ ఏ పని చేసినా ఏది ఒక పని నువ్వు చేసింది మా సార్ ఎక్కడ లేవు. నువ్వు రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కల్పగౌడ నాయకత్వం, జై తెలంగాణ. కుల వృత్తులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు కోరారు. రామగుండం నియోజకవర్గానికి వచ్చిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావుకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల వృత్తులను చేతి వృత్తుల వారికి ప్రోత్సాహం అందిస్తూ వస్తుందని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు మరోసారి పర్యటిస్తారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.
आपनोति वै देवता शृण्वन् सुकृतं शृण्वन् शुद्धं वै देवता ओम गुरुदेवा विद्महे परब्रह्मणे धीमहि तन्नो गुरुप्रचोदयात्। इंद्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते विजयी भव विजयी भव विजयी भव। शुभम ओम हरिः ओम आपो वा इदगं सर्वं विश्वा भूतान्या प्राणा वा पशुवान् ज्योतिगुष्टामो भोज्याभो रोदिगुष्टामोस्तु ज्योतिगुष्टामो वन्दे मातरम् वन्दे ఇంకా పైకి పెట్టండి. भारत माता की जय, भारत माता की जय సింగరేణి వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి జై మాతా జై భారత్ మాతా జై మాతా భారత్ మాతా జై మాతా भारत माता की जय। ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్టీపీసీ టీఎన్ఎస్ నాయకులు రావాల్సిందిగా దయచేసి త్వరగా రావాలని కోరుతున్నాను. ముందుకు రానియండి సీనియర్ నాయకులు. కాలనీ మండలం పూర్తయింది. దయచేసి సహకరిస్తూ నెక్స్ట్ అంతర్గా మండలం వాళ్ళు దయచేసి అంతర్గా మండలం తర్వాత జనగామ మండలం సిద్ధంగా ఉండాలి. వేరే వాళ్ళు ఉంటే దయచేసి మీరు అంతా సహకరించాలి. మనమంతా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులము. నెక్స్ట్ 18 లైన్ కాలనీ మండలం వాళ్ళు నెక్స్ట్ 18 లైన్ కాలనీ మండలం వాళ్ళు దయచేసి రాజు ధన్యవాదాలు. ఇప్పుడే కుమార్ గారు సింగరేణి విషయాలు చెప్పారు. వేదిక మీద అందరికీ కూడా నమస్కరిస్తూ ఇక్కడ కింద ఉన్న మీడియా వాళ్ళకు, వివిధ కుల సంఘాలకు, ఇక్కడ విచ్చేసేటి వాళ్ళ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, 2 రోజుల నుంచి నా కార్యక్రమం దాదాపు 7 గంటలకు నిన్న మొదలైనటువంటి కార్యక్రమం ఇవాళ దాదాపు 7 గంటలకు పూర్తవుతుంది. అంటే మొత్తం 48 గంటలు ఈ పర్యటన ఉత్తర తెలంగాణలో 3 జిల్లాలు పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మరి పోయేటప్పుడు ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి రామగుండం ప్రాంతం నుంచి మరి హైదరాబాద్ కూడా జరుగుతుంది. రేపు అదేవిధంగా భువనగిరి నుంచి మరి జనగామ, మళ్ళీ హైదరాబాద్. రేపు మనకు జాతీయ ఈ హ్యాండ్లూమ్ దినం ఉంది. జాతీయ ఏంటంటే మనకు చేనేత ఉత్సవం, దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం ఉన్నది. మరి ఆ ప్రాంతంలో కూడా చాలా మంది చేనేత ఉన్నారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.
బట్ ఇక్కడ కూడా చాలా మంది చేనేతలు ఉంటారు. మన భారతదేశంలో మన సమాజంలో అనేకమైనటువంటి యొక్క వృత్తులు ఉన్నాయి. దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాం. మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద గొప్పగా ఉన్నా కూడా ఆ వృత్తిని మనం కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా చేనేత కానీ, అదేవిధంగా స్వర్ణకారులు కానీ, బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళందరూ మిషన్లతో తయారు చేస్తారు, కానీ మనం కేవలం చేతులతో తయారు చేసే కళ మన భారతదేశంలో ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రపంచం లేదు. అందుకనే అటువంటి కళని మనం అటువంటి ఒక విద్యని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులాల ఏవైతే ఉంటాయో కులాల విభజన అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు, కానీ ఏ కులాల వృత్తులు ఏది ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని కూడా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరిది, ఒక కులందే కాదు, అందరూ కూడా దాన్ని కాపాడాలి. కులాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ఆ వృత్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మన దుర్దశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నీ గురించి మాట్లాడాడు. అన్ని మాట్లాడి ఈరోజు దాని పరిస్థితులు చూసాను. గొర్రెలు విషయంలో 1000 కోట్ల స్కామ్ అయిందని దాంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్తాను. ఈ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టి ఈసారి కోర్టు కేసులు డిస్ప్యూట్ అన్నానంట. ఇట్లా చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం, అసలైనటువంటి ఒక ఈ కులాల ఒక వృత్తుల్ని కాపాడటం కోసము ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు తెలియదు. ఫస్ట్ టైం ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరూ వాడుకోవాలి. మీరు బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పట్లేదు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని. దీని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను. దీని మీద మీరు అవగాహన తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ మీకు తెలియదు. విశ్వకర్మ ఒకటి యోజన ఉంది. దాంట్లో 11 కులాలు 12 కులాలు తీసుకుని దాంట్లో చాలా మందికి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి యొక్క భవిష్యత్తు కోసం, మన జాతి భవిష్యత్తు కోసం దాని గురించి మనం ఆలోచించాలి. బీజేపీ అదే ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క కులం ఒక భవిష్యత్తు, వాళ్ళ ఒక వృత్తి ఒక భవిష్యత్తు, వాళ్ళ ఒక పిల్లల ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఆ ఉపాధి కల్పన అనేది ఉన్నదో ఈరోజు ముద్రా లోన్ కానీ, స్టార్టప్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా కానీ ఇటువంటి అనేకమైన స్కీమ్స్ ఈరోజు తీసుకొచ్చి మనకు దేశంలో ఉన్నటువంటి అనేక కులాలకు కుల సంఘాలకు ఈరోజు ఉపాధి కల్పన చేసేటువంటి అవకాశాలు దొరికినాయి. మీరు నిజంగా నరేంద్ర మోదీ గారు వారు కూడా ఒక బీసీ బిడ్డనే, వారు ఒక బీసీ కులం నుంచి వచ్చిన వ్యక్తే. మరి వారు ఈరోజు మన భారతదేశ ప్రధాని అంటే ప్రతి ఒక్క బీసీ దేశంలో గర్వపడాల్సిందే. మా బీసీ బిడ్డ ఈరోజు భారతదేశ ప్రధాని. ఈరోజు ఆలోచించేస్తాం మనం. నీకు రాజకీయాలు మాట్లాడను, ఎందుకంటే కుల సంఘాలు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయం మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మనం అందరం కూడా ఏం ఆలోచించాలి, ఏం జరిగాలి అది మాత్రం తప్పకుండా మీరు ఆలోచించాలి. మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే ప్రభుత్వానికి మీరు ఇవ్వండి. మా పార్టీ నాయకులకు నేను నరేంద్ర మోదీ గారికి దానికి పంపిస్తాం. నరేంద్ర మోదీ గారు చూశారు మీరు చాలా మన్ కీ బాత్లో కూడా ఈ ఒక చిన్న చిన్న కులాల మీద, ఎంబీసీల మీద వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఉంటారు కులంలో, ఇంకా బుడగ వాళ్ళు గారని చాలా మంది ఉన్నారు. మన ఐక్యతని ఎవ్వరు కూడా చెక్కు చెదరలేదు. మన భారతదేశంలో బ్రిటిష్ వచ్చినా కూడా మనది ఏం చేయలేకపోయాం. హిందుత్వం అట్నే ఉంది, మొత్తం మనం ఎట్నే ఉన్నాము, మన జాతి అట్నే ఉంది. ఇతర దేశాలన్నీ కూడా మత మార్పులు అయిపోయినాయి వాళ్ళు సగం. సరే పాకిస్తాన్ విడిపోయింది, అది బ్రిటిష్ వాళ్ళు చేశారు. కానీ మన దేశము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మత మార్పులు ట్రై చేసినా కాలే. ఎందుకంటే దాని బలం ఏంటంటే మన ప్రజలు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో పద్మశాలిలు చేనేత కార్మికులు మార్కండేయ దేవాలయం నుంచి బయలుదేరి జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని ఉదయం స్థానిక వైఎస్ఆర్ ఎక్స్ రోడ్ నుండి అనంత ఫంక్షన్ హాల్ వరకు జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి మేము అవకాశం కల్పిస్తాం. అంతేకాకుండా కొత్తగా నస్రత్ ఫాతిమా అన్నమని నిహారిక వీళ్ళందరూ రెడీగా ఉండాలి. వీరేష్ రమేష్ తర్వాత గోవింద క్లాస్ గట్టిగా కొట్టాలి. మన చిన్న శివరాణి పేజెస్ కాంపిటీషన్ లో ఓంకార్ బి అరవింద్ నాయుడు చేనేత కార్మికులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే సమస్యల గురించి మాట్లాడాలని మన గద్వాల అనేది ఒక బ్రాండ్. యావత్ ప్రపంచంలో అంటే గద్వాల పేరు ఎక్కడ పోయినా మీ గద్వాలలో శారీస్ అనేది ఫేమస్ కదా అనే విధంగా ఈరోజు గద్వాల చేనేత కార్మికులు గద్వాలకి యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చిన కార్మికులకు అందరూ కూడా పేరు శిరస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలియాలి గద్వాల చేనేత పరిశ్రమ ఇంత పెద్ద ఎత్తున ఉంది. ఈ చేనేత పరిశ్రమకి సరైన సహకారం ఇవ్వాలి. ఈ చేనేత కార్మికుల ద్వారా ఆర్థిక అభివృద్ధి గద్వాలకు జరగాలి. మన ఈ కార్మికుల ద్వారానే ఈ చేనేత పరిశ్రమ ద్వారానే పెద్ద ఎత్తున ఆర్థికంగా గద్వాలు ముందుకు పోతుంది. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోవాలి. గతంలో రాష్ట్రపతి భవన్లో జరిగినప్పుడు కూడా గద్వాల కార్మికులను ఇక్కడికి వెళ్ళి మన చాలా మందిని పంపడం జరిగింది. మన గద్వాల అంటే దేశ రాష్ట్రపతి కూడా మురుగురు కూడా మన గద్వాల శారీస్ని ఇప్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గద్వాల శారీస్ని ఆమెకి ఇప్పించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఈరోజు అందరికీ అంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కూడా మొట్టమొదటి బ్రహ్మోత్సవ సందర్భంగా మొట్టమొదటి పంచ కూడా గద్వాలకి వెళ్ళిపోతుంది. అది కూడా గద్వాల గర్వకారం. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం గుర్తించినాడు. అందరు ప్రభుత్వాల్లో కొంత గుర్తింపు అనేది కరువైతుంది. మళ్ళీ గద్వాల ఏడీ గారు కానీ ఎవరు వచ్చినా అంటే ఒక ఉద్యోగరీత్యానే వస్తున్నాడు తప్ప గద్వాల కార్మికులు బాగు చేయాలని గుండె నిండా ప్రేమతోనే వస్తలేదు. ఒక సగం ప్రేమతోనే వస్తున్నారు. ఏదో ఉద్యోగం వస్తుంది చేస్తున్నాం పోతున్నాం అంటున్నారు. కానీ గద్వాల సమస్యలేమి ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోయి మీరు ఒక అధికారి చేసే పరిష్కారం కూడా చేయలేము. ఎమ్మెల్యే గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, అలాగే ఏడీ హ్యాండ్లూమ్స్ గారికి, ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన పెద్దలకి, ముఖ్యంగా చేనేత అసోసియేషన్స్, మళ్ళీ చేనేత కార్మికులు, అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ ఆగస్ట్ 7th ఎందుకు చేనేత దినోత్సవంగా ఆచరిస్తున్నాం అనేది మనమందరూ అర్థం చేసుకోవాలి.
ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు కూడా చెప్పినారు. మనకి స్వదేశీ మూమెంట్ 1905లో స్టార్ట్ అయ్యింది. ఆ 1905 ఆగస్ట్ 7th స్టార్ట్ అయింది. కాబట్టి అప్పుడు 1905లో ఏమొక కాన్సెప్ట్ ఉండేది, స్వదేశీ గూడ్స్ అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పవర్ లూమ్స్ వచ్చింది, అక్కడ పవర్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ వచ్చింది. కాబట్టి అదంతా తీసుకొని వచ్చి మన ఇండియాలో దింపేసి మన లోకల్ మార్కెట్ అనేది మొత్తం దెబ్బతీశారు. కాబట్టి అప్పుడున్న నేతలు ఆలోచించి మన దేశం ప్రగతి రావాలంటే మన దగ్గర ఉన్న ఈ హ్యాండ్లూమ్స్ అనేది ముందుకు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో 1905లో ఏం జరిపినారో ఈరోజు కూడా మనం అది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని మనం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా చేస్తున్నాం మనము అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫ్యాషన్ షో అయినా ఇట్లా మనం ర్యాలీ తీసినాము, ఎందుకు తీసినాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ ఈ చేనేత వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, పవర్ లూమ్స్ వచ్చినా కూడా ఎందుకు మనకి హ్యాండ్లూమ్స్ కావాలి, దీనిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇలాగే ఇప్పుడు చెప్పినారు జియోగ్రఫికల్ ఇండికేషన్ దొరికింది అని చెప్పినారు. కానీ చాలామందికి ఈ జిఐ ట్యాగ్ దానిది ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తెలియదు. మన గద్వాల్ శారీస్కి కూడా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఈ జిఐ ట్యాగ్ ఏంటంటే ఇది ఆ ఒక్క పర్టికులర్ ఏరియాలో ఎట్లా మనకి హెరిటేజ్ సైట్ ఉంటాయో, ఇప్పుడు మనకు హనుమకొండలో కూడా మనకి 1000 పిల్లర్ టెంపుల్ ఎట్లా ఉన్నాయో అలాగే ఈ హెరిటేజ్ అనేది ఏముంది ఈ గద్వాల్ శారీస్కి ఇందాక మాట్లాడినప్పుడు చెప్పినారు. అంటే కాటన్ శారీస్ ఉంటాయి, లేదంటే సిల్క్ శారీస్ ఉంటాయి. ఈ కాటన్ సిల్క్ రెండు కూడా కలిపి మనం హ్యాండ్లూమ్స్తో రెండు జాయింట్ చేయడానికి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడ పోయినా కూడా గద్వాల్ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి టెక్నాలజీ అనేది లేదు, ఇలాంటి హ్యాండ్లూమ్స్ అనేది లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిని రికగ్నైజ్ చేసి ఎంటైర్ ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఇలాంటి టెక్నాలజీ ఉన్న ఏకైక ప్లేస్ మన గద్వాల్ జిల్లా. కాబట్టి దీనికోసం ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రామగుండం ఐసీడీఎస్ సిడిపిఓ అలేఖ్య పటేల్ ఆధ్వర్యంలో రామ్ మందిర్ సెక్టార్ లయన్స్ క్లబ్ సహకారంతో ఎల్బీ నగర్ 2 సెంటర్ పరిధిలోని ఎల్బీ నగర్ 1, కాకతీయ నగర్ 2, 5 కళ్యాణ్ నగర్ 2, తిరుమల నగర్ 4, రమేష్ నగర్ 3 అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకు అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం సందర్భంగా చీరె, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, స్వీట్లు అందజేసి శ్రీమంత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రామ్ మందిర్ సూపర్వైజర్ ముత్యం, జమున, రామగుండం లయన్స్ క్లబ్ శ్రీకారం అధ్యక్షురాలు లయన్ పోగుల, వకుల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన లయన్స్ క్లబ్ ముందుగా లయన్స్ క్లబ్ మగవ టీం అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. శ్రీకారం టీం అందరికి కూడా శ్రీకారం టీం అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ బయట నుంచి వచ్చి తల్లులై ఉండి తర్వాత మహిళలు ఇంకో మహిళలకు ఇట్లా డొనేట్ చేసి స్పాన్సర్ చేస్తూ మళ్ళీ ఇంతసేపు అయినా కూడా ఒక సెంటర్ లో కూర్చొని మీ టైం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సపోర్ట్ ఇంకా ప్రతిసారి మీరు మాకు ఇస్తారనే కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గర్భిణీలందరికీ కూడా మనం తల్లిపాల వారోత్సవాలను చేసుకుంటున్నాం కదా. తల్లిపాలు మనము ఇవ్వడం అనేది దాదాపుగా తగ్గిపోతుంది. ఎవరైనా కూడా ఇప్పుడు రోజులు మారుతున్న కొద్దీ మనం తల్లిపాల ప్రాముఖ్యత అనేది మన నానమ్మలు అమ్మమ్మలు ఇచ్చినట్టుగా ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పని రిపోర్ట్స్ చెప్తున్నారు. నిజమేనా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మనము నేను గాని మీరు గాని తాగినట్టు ఇప్పుడు పిల్లలకి మనం ఇస్తున్నామా? ఇవ్వాలి. దాని గురించి ఇది ఒక భారతదేశంలో మన మహిళలమై ఉండి దీన్ని ఒక వారోత్సవంగా జరుపుకోవడం అనేది దురదృష్టమా లేకపోతే అదృష్టమా అనేది మనం పక్కకు పెట్టేస్తే తల్లిపాలు అనేది ఖచ్చితంగా మన పిల్లలకు పట్టించాలి. ఫస్ట్ 1 hour ఫస్ట్ పండింగ్లో ఒక్క మీరు గర్భిణీ స్త్రీలు కాబట్టి మీరు ఒక 3 points చెప్తా, అవి మాత్రమే గుర్తు పెట్టుకొని చేసుకుందాం. ఓకేనా? మీరు ప్రెగ్నెన్సీ కదా, మీరు డెలివరీకి వెళ్ళేటప్పుడు కానీ ఎవరిని తీసుకెళ్తారా, మరి అత్తని తీసుకెళ్తారా, అమ్మని తీసుకెళ్తారా, వాళ్ళకు ముందే చెప్పండి. ఐదర్ సి సెక్షన్ అయినా ఆర్ నార్మల్ డెలివరీ అయినా ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా గంటలోపు నా బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చి నాకు పాలు పట్టించండి అమ్మా అని చెప్పండి. ఎందుకు అనంటే గంటలోపు వచ్చే వాటిని ముర్రు పాలు అంటారు.
కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం అవేర్నెస్ తక్కువ ఉండేటప్పటికి ఏమైంది మన అప్పుడు తాగినప్పుడు కానీ ఇవి జిగురు వస్తాయి, ఎల్లో వస్తాయి, ఇది దేవుడు పాలు అని పిండించి పక్కకు పడేస్తారు. కానీ అట్లా కాదు, ఇది ఏదైతుందో ఈ గుర్రు పాలు అనేది మనం బిడ్డకు పట్టిస్తే ఈ బిడ్డ జీవితాంతము కూడా అవి ఒక వ్యాక్సినేషన్ కన్నా ఎక్కువ పనిచేస్తాయి. మనకు ఫస్ట్ వ్యాక్సినేషన్ టైప్ అన్నమాట. ఫస్ట్ వ్యాక్సినేషన్ మనం బేబీ డాక్టర్స్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి తీసుకెళ్లే కన్నా ముందు తల్లి దగ్గరికి తీసుకొచ్చి మనకి గుర్రు పాలు పట్టించాలి. దీని ద్వారా ఫస్ట్ మనకు అన్ని 9 నెలలు మనం కడుపులో ఉంటారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు, ఏమి రావు, ప్రొటెక్షన్ లా బతుకుతారు. ఫస్ట్ బేబీ బయటికి రాగానే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ముర్రు పాలు అనేవి మనం ఇవ్వాలి. కొలెస్ట్రాల్ ఉంటుంది, అందులో ప్రోటీన్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి హార్మోన్స్ అనేవి కూడా అక్కడ అటాచ్ అయ్యి వాళ్ళకి డెవలప్ అవుతాయి కాబట్టి ముర్రు పాలు ఖచ్చితంగా పట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. పట్టిస్తారా మీరు? ఇక్కడ అందరూ కూడా చెప్పండి. సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయ్యే ప్రయత్నం చేయండి. కానీ సి సెక్షన్ డాక్టర్ సజెషన్ చేస్తే తీసుకోండి. డాక్టర్ సజెషన్ చేసినప్పటికి కూడా నేను ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేస్తా అని చెప్పకండి. ఎందుకంటే డాక్టర్స్ కి తెలుసు మన బాడీ ఎట్లుంటది, ఆ బిడ్డ లోపల ఎలా ఉంది, మరి ప్రజెంట్ తల్లికి మనం ఎటువంటి డెలివరీ చేస్తాం అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? నార్మల్ డెలివరీ అవ్వాలనే మనం కోరుకుందాం, కానీ మీరు మాత్రం అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. కొంచెం భయం ఉంటుంది మనకి కాబట్టి అని నేను చెప్తున్నా. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇప్పుడు. అదొకటి. రెండోది ఏంటంటే 6 నెలలు నిండేదాకా కూడా మనం తల్లి పాలు మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ 6 నెలలు లోపు మనము వాటర్ తాగించడం కానీ హనీ పెట్టడం కానీ ఇటువంటి చేయని అవసరం లేదు. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. ఇంకోటి ఏంటంటే 2 years 6 నెలలు బిడ్డకు తల్లిపాలు ఇస్తాం కదా, 6 నెలలు నిండిన తర్వాత మనం అన్నప్రాసన, ఏ సాంప్రదాయం ప్రకారమైన అన్నప్రాసన అనే కార్యక్రమం చేసి మన అంగన్వాడీ సెంటర్స్ లో కూడా చేస్తాం. మనం చేసేసి వాళ్ళకి మనం ఇతర కూడా స్టార్ట్ చేస్తాం. అంటే మనం పాలించుకోవడం కంటిన్యూ చేస్తూ ఇతర ఆహారం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎందుకు? 6 నెలలు నిండిన తర్వాత ఆ బేబీ డెవలప్మెంట్ అనేది మైల్ స్టోన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. అంటే అప్పటి నుంచి పిల్లలు పాకడం కానీ, అంబాడడం కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్, చేతులు ఆడించడం, కాళ్ళు ఆడించడం, నడవడం, పట్టుకోవడం, ఇట్లా వాళ్ళ మోటార్ ఫిజికల్ డెవలప్మెంట్ పర్పస్, వాళ్ళ గ్రోత్, హైట్ కానీ, వెయిట్ కానీ ఇదంతా జరగాలంటే మనం ఖచ్చితంగా ఇతర ఆహారం అనేది పెట్టాలి. మరి ఇతర ఆహారం అంటే మనం ఏం పెడదాం? ఓన్లీ తెల్లన్నంలో ఇంత నూనె వేసి, ఇంత చింతకాయ పచ్చడి వేసి కలిపి తినిపిద్దామా? అట్లా కాదు. అది టేస్ట్ పర్పస్ అని మనం అట్లా చేస్తాం. కానీ వాళ్ళకి రాగి జావా లాంటివి తాగించడం, లేకపోతే క్యారెట్ నుంచుగా వేసి, యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు ఎట్లాంటి ఫీడింగ్ ఇవ్వాలి అని ప్రాపర్ గైడెన్స్. మన అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి తెలియదు ఏమీ లేదు. మరి మేడం టీచర్ గారు నా బేబీకి 8 months అయినాయి, ఇప్పుడు ఎటువంటి ఫుడ్ తినిపించాలి టీచర్ అనేది మీరు అడిగి తెలుసుకొని అట్లా ఏజ్ పెరుగుతా అంటే మీరు క్వాంటిటీ అనేది కూడా పెంచుకుంటూ వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వాలి. 2 years నిండేదాకా ఆపకండి, పాలు కంటిన్యూ ఇస్తూనే ఉండండి, పాలు ఆపాల్సిన అవసరం లేదు. 2 years తర్వాత మీరు పాలు ఇవ్వడం ఆపేయచ్చు. ఓకేనా? ఈ 3 points ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. మరి మేడం బిడ్డకైనా లాభము మరి తల్లికి కూడా ఉంటుందా అని అడిగితే ఖచ్చితంగా పాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం నివారించవచ్చు. ఓకేనా? పాలు అనేది మన హార్మోన్స్, మనం డెలివరీ చేస్తాం కదా, బిడ్డ మన కడుపులో నుంచే వస్తుంది, మనం డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న న్యూరాన్స్ మన బ్రెస్ట్ కు ఉన్న ఇక్కడ ఒక న్యూరాన్ మన బ్రెస్ట్ కి కనెక్షన్ ఉంటుంది, అది ప్రేరణ అయినప్పుడు అది పాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉంటుంది. మీరు పాలు ఇవ్వకుండా ఆపేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటి అవకాశాలు ఉంటాయి. కనుక మనకు ఇట్లా పాలు ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాదు. తర్వాత బిడ్డకు మీకు మంచి అనుబంధం ఉంటుంది, మీరు అటాచ్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఎక్కువ రోజు పాలు అంటే 2 years తర్వాత అవసరం లేదు, దగ్గర తీసుకొని పాలు ఇవ్వడం, మీరు మాట్లాడుతూ పాలు ఇవ్వడం, తల్లి బిడ్డకు వాళ్ళు పెరిగిన తర్వాత ఎట్లయినా అంత అనుబంధం ఉండదు. ఎవరి చాయిసెస్ వాళ్ళవి, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదున్నా చిన్నప్పుడే మనము వాళ్ళకు పిల్లలకి ఏదైనా అందించాలనుకుంటే మంచి ఆరోగ్యము, మంచి విద్య, ఈ 2 మాత్రమే మనం అందిస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా అరేంజ్ చేసినందుకు మన లయన్స్ క్లబ్ శ్రీకార మగువ టీమ్ కి, మరి మా అంగన్వాడీ టీచర్స్ అందరికి, మరి జమున మేడం గారికి కూడా థ్యాంక్ యూ.
బాల సదనం పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దపల్లి మండలం చన్నంపల్లి బస్తీ దవాఖానా, బాల సదనం, రంగంపల్లిలోని సఖీ సెంటర్, ఓదెల మండలంలోని కొల్నూరు పిఎస్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్జీ1 ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజలు ఆరోగ్య సంరక్షణలో భాగంగా సింగరేణి ఆర్జీ1 ఏరియా 1 జీఎం డి లలిత్ కుమార్ ఆదేశాల మేరకు ఏసీఎంఓ డాక్టర్ అంబికా సూచనతో ప్రభావిత గ్రామమైన సింగరెడ్డిపల్లిలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ పద్మ మాట్లాడుతూ సింగరేణిలోని అన్ని ఏరియాలలో ప్రభావిత ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతోంది. వాటర్ అయితే అవాయిడ్ చేయండి. కూల్ వస్తువులు కానీ కానీ చల్ల చేసి జాగ్రత్త పడడమే. జలుబు టాబ్లెట్ కుట్టేసి డ్యూటీ లేనప్పుడు వేసుకుంటే సెట్ కాలేదా? మీరు ఇవ్వండి అండి. ఇదే కదండి ఓవరాల్ ప్రోగ్రామ్. మాకు కూడా ఏం తెలీదు. నేను ఎక్కువ తక్కువ మాట్లాడాను అనుకోండి, చెప్పండి. మనం నేను ఇచ్చాను అనుకోండి, మన నాకు సెంటింగ్ అవసరం అని నాకు వాయించుకోవడం. అదే అంటున్నాను. ఎందుకంటే నా భయం నాకు ఉన్నాయి. వీటన్నా పెద్ద విషయం కాదు. ఏం పని చేస్తున్నాం? అడిగావా మరి? షుగర్ ఈరోజు సింగరెడ్డిపల్లిలో ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరం వచ్చేసి మన డి లలిత్ కుమార్ జనరల్ మేనేజర్, రామగుండం జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో ఈ క్యాంపులో ఏంటంటే ముఖ్యంగా మనం అంతా కూడా సీజనల్ వ్యాధుల గురించి ఒకటి ప్లస్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం చూడడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సుమారుగా 50 మంది వరకు, ఇప్పటి వరకు అయితే 50 మంది వరకు వచ్చి లబ్ధి పొందారన్నమాట. సో మొదలు పెట్టమంటారు. సో ముఖ్యంగా ఏంటంటే మనము ఇక్కడ వచ్చిన పేషెంట్లకి మనం బీపీ, షుగరు,
ఫీవర్ ఇంకా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా మేము ఈ క్యాంప్లో చూడడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వరకు సుమారుగా 50 మంది వరకు వచ్చారు ఈ క్యాంప్లో. ఈ క్యాంప్లో ఏంటంటే మనకి అంటే ఈ క్యాంప్లో వచ్చిన వాళ్ళకి కూడా ఉచిత మందులు సరఫరా చేయడం కూడా జరుగుతుందండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.